నాన్న రేపు నేను మీ అల్లుడు వస్తున్నాము. ఇది మా అల్లుడు ఐడియా అయ్యి ఉంటుంది. ఉండు చెప్తాను. అల్లుడికి ఒకసారి ఫోన్ ఇయ్యమ్మ చెప్తాను. మాయ గారు, అల్లుడు గారు రేపు వస్తున్నారంట కదా, నేను బయటికి ఊరికి వెళ్తున్నాను. మీరు కొంచెము ఒక 2 కేజీలు పంచదార, 2 కేజీలు కందిపప్పు, 2 కేజీలు కాజు, అన్నీ పట్టుకొని వచ్చేయండి. అన్నట్టు మర్చిపోయాను, మీ అత్తమ్మకి పులస చేప ఏంటి పులస చేప అంటే చాలా ఇష్టము. ఓ 2 కేజీలు పులస చేప పట్టుకొని వచ్చేయండి. అయ్యో మాయ గారు, ఈ అమ్మాయికి తెలియదు అనుకుంటున్నా. ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. మరో 2 నెలలు కాదు మరో 2 సంవత్సరాల వరకు లీవ్ దొరకనంట. మేము ఇప్పుడు ఇంటికి రాలేమో, తర్వాత వస్తాములేండి. ఏంట్రా ఇది? వీళ్ళందరూ తెలివి. ఇంట్లో సామాన్లన్నీ అయిపోగానే వచ్చి మా ఇంట్లో పడిపోవడమే. సంవత్సరానికి సరిపోయిన సామాన్లన్నీ పట్టుకుని అయిపోవడమే. ఎప్పుడైనా రావాలంటే 10 సార్లు ఆలోచించాలి.